హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీతో ఓ పాత నేరస్తుడు హల్చల్ చేయడం కలకలం రేపింది. కంట్రీ మేడ్ పిస్టల్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తిరుగుతున్న మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే వ్యక్తిని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు సరూర్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు ఒక లైవ్ రౌండ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ గతంలో నేరాలు చేసేవాడని, ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో వెంట తీసుకెళ్తున్నాడు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలతో స్థానికంగా కొద్దిసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీతో ఓ పాత నేరస్తుడు హల్చల్ చేయడం కలకలం రేపింది. కంట్రీ మేడ్ పిస్టల్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తిరుగుతున్న మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే వ్యక్తిని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు సరూర్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు ఒక లైవ్ రౌండ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ గతంలో నేరాలు చేసేవాడని, ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో వెంట తీసుకెళ్తున్నాడనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.